గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు వృషభ రాశిలో జన్మించి ఇంకొకరు కనుక ధనస్సు రాశిలో జన్మించినట్లయితే వీరిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఏ విషయంలో మనస్పర్ధలు వస్తాయి, ఏ విషయాలలో మనస్తత్వాలు అనేవి బాగా కలుస్తాయో క్లియర్ గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ రాశికి అధిపతి శుక్రుడండి, ధనస్సు రాశికి అధిపతి ఏమో బృహస్పతి. అయితే ముందుగా మీరు ఇక్కడ గమనించినట్లయితే వృషభ రాశి నుండి ధనస్సు రాశి 8వ స్థానం అవుతుందండి. ధనస్సు రాశి నుండి వృషభ రాశి ఏమో 6వ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ 6/8 కాంబినేషన్ అనేది వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 6/8 వచ్చినా, 9/5 వచ్చినా, 12/2 వచ్చినా సరే బకోట దోషం కింద పరిగణిస్తారు. కాబట్టి వీరిద్దరి మధ్య బకోట దోషం అనేది సూచిస్తుందండి. అంటే ఏంటండి అనుకోవచ్చు, భార్యాభర్తల మధ్య అంటే పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి మధ్య బకోట దోషం ఉన్నట్లయితే వారిద్దరి మధ్య ఎక్కువగా గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి, విడిపోయే అవకాశాలు సైతం ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వృషభ, ధనస్సు రాశి వారు వివాహం చేసుకోవద్దండి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం 100కి కేవలం 30% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అంటే 70% ప్రతికూలంగా ఉంటుంది, 30% అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు వివాహం చేసుకున్నట్లయితే ఒకటి మీ జాతక రుద్రాక్షను ధరించండి. అలాగే మీ ఇద్దరి మనస్తత్వాలు ఎక్కడ కలవో అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా ప్రవర్తించండి. ఇక అసలు విషయానికి వస్తే ఈ వృషభ రాశి వారండి ఎక్కువగా పని చేసే స్వభావం, పని కుటుంబం, కుటుంబం పని అన్నట్లుగానే ఉంటారు. అంటే ఒక మాటలో ఇంట్రోవర్ట్స్ అని చెప్పవచ్చండి. అయితే సర్దుకుపోయే స్వభావం అండి. వృషభ రాశి వారు కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు అని చెప్పవచ్చు. ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు, అలాగే కష్టపడే వారిని కూడా ఇష్టపడతారు. ఇటుపక్క ధనుసు రాశి వారి విషయానికి వస్తే శారీరక శ్రమ ఎక్కువగా చేయటానికి ఇష్టపడరండి వారు. అలానే బద్ధకస్తులని కాదు, వారికి ఉన్న తెలివితేటలతో కూర్చున్న చోట కూర్చున్నట్లే తెలివిగా అన్ని పనులను కూడా చక్కబెడతారు. అంటే వృషభ రాశి వారిది హార్డ్ వర్క్ అయితే ధనస్సు రాశి వారిది స్మార్ట్ వర్క్ అని చెప్పవచ్చు. అయితే వీరిద్దరి మధ్య ఎక్కడ తేడా వస్తుందంటేనండి, ఇద్దరూ కూడా మొండివారే. వృషభ రాశి వారు నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటారు, ధనస్సు రాశి వారు కూడా అంతే, నేను కూడా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది, కానీ నా మీద ఎవ్వరూ డామినేట్ చేయకూడదు అని ఇద్దరూ అనుకుంటారు. అంటే వృషభ రాశిలో జన్మించిన వారు ఆడవారైనా మగవారైనా సరే నాకు నచ్చినట్లే నేను ఉంటానే తప్ప ధనస్సు రాశి వారు చెప్పినట్లుగా నేను ఉండను అనుకుంటారు. ఇంకొక పక్క ధనస్సు రాశి వారిది కూడా ఇటువంటి మనస్తత్వమే. అలానే ధనస్సు రాశి వారి మాటలు అనేవి చాలా సూటిగా ఉంటాయండి. ధనస్సులో బాణం ఎక్కుపెట్టి వదిలినట్లుగా అంత సూటిగా వెళ్ళి వృషభ రాశి వారి మనసును గుచ్చుకుంటాయి. వృషభ రాశి వారు పైకి అలా కనిపిస్తారు, కానీ మనసు అనేది సున్నితం అండి. చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు, దానిని మైండ్లో పెట్టుకుంటారు, దాని గురించి ఇక వదలరు. సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, జీవితాంతం గుర్తుంచుకుంటారు ఎదుటివారు వారిని ఏమైనా మాట అంటే. ఈ వృషభ రాశి వారు ఇండిపెండెంట్ అనే కాదండి, ఆఖరికి వారు వేసుకునే బట్టల విషయంలో కూడా నాకు నచ్చినట్లుగానే ఉండాలి అనుకుంటారు. అంత కాంప్రమైజ్ అయ్యే టైప్ అయితే కాదండి. అలాగే నీట్నెస్ కూడా చాలా ఎక్కువ. ఉదాహరణకు వృషభ రాశిలో జన్మించిన ఆడవారు అనుకుందాం, ఇంట్లో టవల్స్ కానీ లేదా దువ్వెనలు కానీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అది చిన్న విషయం అయినా సరే ఎంతో కోపపడతారు, చాలా కోపం వస్తుంది వారికి. నీట్నెస్కి చాలా ప్రాధాన్యతను ఇస్తారండి. ఈ ధనుసు రాశి వారు బయట వారితో బాగా కలివిడిగా ఉంటారండి, అందరితో బాగా మాట్లాడతారు. వృషభ రాశి వారి విషయానికి వస్తే వీరేమో ఇంట్రోవర్ట్స్ అండి. ఇంట్లోనూ కుటుంబ సభ్యులతోనూ, జీవిత భాగస్వామితోనూ, పిల్లలతోనూ లేదా బంధువర్గం వారితో, ఫ్రెండ్స్తో అంతే. వీరితో మనసు విప్పి మాట్లాడతారే తప్ప బయట వారితోనూ కొత్త వారితో పెద్దగా పరిచయాలు పెంచుకోరండి. వీరు కొంచెం బిడియం ఎక్కువ వీరికి.
బయటికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారు చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు. మితిమీరితే విలయతాండవం చేస్తారు కానీ చాలా వరకు ప్రశాంతంగా ఉంటారండి. ధనుసు రాశి వారికేమో ముక్కు మీదే కోపం అండి. అంటే కోపం వచ్చినప్పుడు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయరు. అది వృషభ రాశి వారిని బాగా బాధ పెడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ధనుసు రాశి వారి మాదిరిగా ఎవరైనా ఏదైనా అంటే సర్లే అయిపోయిందిలే అని వదిలేసే టైప్ కాదండి. వృషభ రాశి వారు సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు జీవితాంతం గుర్తుంచుకున్నా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. వృషభ రాశి వారిని ఒక్క మాట అంటే వారి జీవిత భాగస్వామి నొచ్చుకోవటమే కాదు, దానిని గుర్తుంచుకుంటారు, భవిష్యత్తులో దెప్పుతారు కూడా. అలానే ఈ వృషభ ధనుస్సు రాశి వారి జంటలో ఉండే విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటేనండి, వృషభ రాశి వారేమో ధనుస్సు రాశి వారి కంటే పై స్థాయిలో ఉండటానికి పోటీ పడతారు. ధనుస్సు రాశి వారేమో వృషభ రాశి వారి కంటే కూడా పై స్థాయిలో ఉండటానికి పోటీ పడతారు. అంటే ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో చెప్తున్నాను. ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం చలాయించుకోవాలని లేనప్పటికీ కూడా వీరిద్దరికీ ఉండే పోటీ మనస్తత్వం కారణంగా నేనెందుకు తక్కువ అనిపించుకోవాలి, నేను ఒక మెట్టు పైనే ఉంటే సరిపోతుంది కదా అని ఒకరి మీద ఒకరికి పోటీ పెరుగుతుందండి. ఆ విషయంలో కూడా ఇద్దరి మధ్య ఏదో ఒక సందర్భంలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఈ ధనుస్సు రాశి వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అండి వారిది. బయట వారు కావాలని వీరుని ఒక మాట అన్నారనుకోండి, ఈజీగా కోపం తెప్పించేయచ్చు ధనుస్సు రాశి వారికి. వృషభ రాశి వారు ఒక క్షణం ఆలోచిస్తారు, నా నుంచి వీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నన్ను రెచ్చగొడదామని చూస్తున్నారని ఒక నిమిషం ఆలోచిస్తారు వృషభ రాశి వారు. అంటే ఆ విషయంలో వారికి తెలివితేటలు ఉంటాయి. ధనుస్సు రాశి వారు ఏంటంటే ఒక మాట అనగానే చిటుక్కున కోపం వస్తుంది వారికి. బయట వారు ఇలా అన్నారని ఇంట్లోకి వచ్చి ఏడ్చే టైప్ కాదండి ధనుస్సు రాశి వారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అంతు తేల్చుకునే వస్తారు ఇంటికి. వృషభ రాశి వారికి ఏమో గొడవలు తగువులు అంటే అసలు నచ్చదు. అంటే ఈ వృషభ రాశి వారి వర్షన్ ఎలా ఉంటుందంటేనండి, వీరు బయట వారితో ఎక్కువగా మాట్లాడరు కాబట్టి వీరితో ఎక్కువగా ఎవరు గొడవలు పెట్టుకోరు. ధనుస్సు రాశి వారు అందరితో మాట్లాడతారు, వారి మనసులో ఉన్న భావాలను బయట పెడతారు కాబట్టి కొద్దిగా గొడవలు అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏ రోజైనా ధనుస్సు రాశి వారు ఎవరితో అయినా గొడవ పడితే ఎందుకు అలా అందరితో గొడవ పెట్టుకుంటావని వృషభ రాశి వారు అడుగుతారు. నన్నంటే ఊరుకోమంటావా అని ధనుస్సు రాశి వారి వర్షం ఉంటుంది. అంటే వీరిద్దరి మనస్తత్వాలు అనేవి చాలా వరకు కలవండి. దానికి తోడు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇద్దరి మధ్య బకోట దోషం సూచిస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహం చేసుకోకపోవటమే మంచిది. ఎందుకంటే ఇటు పక్క వీరిది డామినేషన్ ఎక్కువేనండి, అటు పక్క వారిది కూడా డామినేషన్ ఎక్కువ. డామినేషన్ అనటం కంటే కూడా ఇద్దరూ కూడా ఇండిపెండెంటేనండి. ఇంకొకరి మీద చిన్నగా కూడా డిపెండ్ అవ్వరు, ఏ విషయంలోనూ డిపెండ్ అవ్వాలని అనుకోరు. ఒక్క మాటలో దొందుకు దొందే అని చెప్పవచ్చండి. ఇటు పక్క వీరు తగ్గరు, అటు పక్క వారు తగ్గరు. వైవాహిక జీవితం అనేది బాగుండాలి అంటే భార్య అయినా తగ్గాలి, లేకపోతే భర్త అయినా తగ్గాలి. కొన్ని విషయాల్లో అయినా సరే వీరిద్దరూ తగ్గని కారణంగా ఇద్దరి మధ్యలో చిన్న మనస్పర్ధ వచ్చినా సరే అది చిలికి చిలికి గాలివానలాగా మారే అవకాశాలు ఉంటాయి. అలానే ధనుస్సు రాశి వారు ఎప్పుడైనా గొడవ అయిందనుకోండి, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మనసులో ఉన్నది మొత్తం బయట పెట్టే స్వభావం కాబట్టి ఇక అక్కడితో అయిపోతుంది, మర్చిపోతారు అక్కడితో. వృషభ రాశి వారు ఏంటంటే అతిగా ఆలోచిస్తారండి. ఇక దానిని మనసులో పెట్టుకుని రోజుల తరబడి ఆలోచిస్తారు, దానివల్లే అనారోగ్య పాలవుతారు. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ధనుస్సు రాశి వారికి వృషభ రాశి వారికి ఫ్రెండ్షిప్ కుదురుతుంది, కానీ మ్యారేజ్ విషయంలో మాత్రం ఇద్దరూ మొండి స్వభావులేనండి. ఇద్దరి మనసులో కూడా నేను గొప్ప అనుకుంటే నేను గొప్ప అనుకుంటారు. ఇద్దరి మధ్య గొడవైనప్పుడు కూడా ధనుస్సు రాశి వారు వచ్చే నాతో మాట్లాడాలని వృషభ రాశి వారు అనుకుంటారు, వృషభ రాశి వారు వచ్చే నాతో మాట్లాడాలి అని ధనుస్సు రాశి వారు అనుకుంటారు. అంటే ఇద్దరిది కూడా వెనకడుగు వేసే స్వభావం కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహం చేసుకోకండి. ఒకవేళ ఆల్రెడీ వివాహం అయినట్లయితే భయపడవలసిన అవసరం లేదండి. మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను ధరించండి. అలాగే మీకు వీలైనప్పుడల్లా భక్తి శ్రద్ధలతో మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి.
దానితో పాటుగా మీ జీవిత భాగస్వామి ధనుసు రాశి వారైనా వృషభ రాశి వారైనా సరే, మనిషి అన్నాక ఎవరిలోనైనా పాజిటివ్స్ నెగిటివ్స్ అనేవి సర్వసాధారణం అండి. వైవాహిక జీవితంలో కూడా గొడవలు అనేవి సర్వసాధారణం. ఆ గొడవలు రాకుండా ఉండాలి అంటే మీ భర్తలో, మీ భార్యలో, అంటే మీ జీవిత భాగస్వామిలో ఉండే బలహీనతలను అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా మలుచుకోండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారిది కనుక ఈ జంట అయినట్లయితే కింద కమెంట్ సెక్షన్ లో మీ వైవాహిక జీవితం అనేది ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి.